యూత్కి పబ్బింగ్ అనగానే ఇంట్లో కూడా చెప్పకుండా వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేంతగా ఉంటుంది నార్మల్గా. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది ఇది అంటే ఏం చెప్తారు మీరు? ఇది కల్చర్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడుది కాదు, ఆల్మోస్ట్ ఒక 50, 30, 40 ఆ టైం నుంచి ఈ కల్చర్ అని నడుస్తుంది. బేసిక్గా ఒక స్కూల్ పార్టీ అన్నా సరే, ఒక యాన్యువల్ డే ఫెస్టివల్ అన్నా సరే, లేకపోతే ఒక ఫేర్వెల్ పార్టీ అంటూ మన స్కూల్ లైఫ్ ఎండ్ అయిపోయి కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యాక ఫ్రెషర్స్ పార్టీ, ఫేవరల్ పార్టీ అని చెప్పేసి ఒక కల్చర్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి, అన్ని చోట్ల నుంచి. సో అక్కడ వాళ్ళకి ఆ డీజే అనేది కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయిపోయింది. సో డీజే అనే కాన్సెప్ట్ వచ్చాక దాని తర్వాత ఎప్పుడైతే మీరు టీనేజ్ లైఫ్ నుంచి అడల్టరీకి వస్తున్నారో అక్కడ మళ్ళీ సైకిల్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఓకే మనము ఇప్పుడు ఎల్డర్స్, వీఆర్ ఆ ఎల్డర్స్ గ్రూప్లకు వచ్చేసాము. సో మనం ఆ ఎల్డర్స్ లా ఉందాము. ఒక కల్చర్ అంటే క్లబ్ అంటే ఓకే, ఒక డ్రింక్, ఒక స్మోక్, ఒక ఎంజాయ్మెంట్ అన్నీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతూ అది నెక్స్ట్ లెవెల్ అవుతూ ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ పార్టీ, ఫ్రెండ్స్ తోటి చిల్ అవుట్. మన టైంలో చిల్ అవుట్ అంటే ఏదో బీచ్ దగ్గర కూర్చున్నామా, లేదంటే మూవీకి వెళ్ళామా, లేదంటే. కానీ ఇప్పుడు జనరేషన్ వచ్చేసి చిల్ అవుట్ అంటే ఓకే ఫ్రెండ్స్ తోటి కలుస్తున్నామా, ఓకే ఈ లాంచ్కి వెళ్దామా, ఆ కాఫీ షాప్కి వెళ్దామా, అది అక్కడికే పరిమితం అయిపోయింది. సో ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే అన్నాను, బట్ అగైన్ ఒక స్టైల్ అనుకొని స్టార్ట్ అవుతారు, కానీ ఒక అడిక్షన్ కి బానిస అయిపోతుంది. స్టైల్ అనుకొని స్టార్ట్ అయిన తర్వాత అడిక్షన్ అంటే చిన్నగా స్మోక్ తోనో మొదలైంది, దాంతో పాటు డ్రగ్ వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే నేను ఒక్కొక్కసారి మనం ఎప్పుడైనా వీకెండ్స్ లో ఏదో సినిమా నుంచో లేకపోతే ఎక్కడి నుంచో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఇటు వైపు నుంచి వెళ్తున్నప్పుడు 1 గంట 2 గంటలకు కూడా పబ్స్ ఓపెన్ చేసి ఉంటాయి. చాలా తక్కువ మంది అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు అవ్వచ్చు, చాలా మంది 3-4 కూడా రోడ్డు మీద సిగరెట్లు తాగుతూ కనిపిస్తూ ఉంటారు. బట్ ఎందుకంటే హైదరాబాద్ అనేది అన్ని స్టేట్స్కి సంబంధించిన అందరూ ఉంటున్నారు కాబట్టి కల్చర్ పెరిగిపోయింది. దీనికి సంబంధించి కానీ అది అక్కడి నుంచి వెళ్ళిపోయి రేవ్ పార్టీస్ దాకా వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ మధ్యకాలంలో నిన్న మనం చూసినట్లయితే మొయినాబాద్లో ఒక ముజ్రా పార్టీ బ్రేక్ చేశారు పోలీసులు. అదేవిధంగా బెంగళూరు చూసుకున్నట్టయితే బెంగళూరులో కూడా అక్కడ చూస్తే రేవ్ పార్టీ అని ఇక్కడ కూడా చాలా జరిగినాయి. అసలు ఈ పార్టీస్ అసలు ఎన్ని ఉంటాయి, ఎలా ఏంటి అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి డీజేగా మీకు తెలియని ఏముండవు. అంటే మీరు పైనుంచి అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు గమనిస్తూ ఉంటారు. బట్ ఏం చెప్తారు మీరు ఈ పార్టీస్ గురించి? యాక్చువల్గా రే పార్టీస్, క్లబ్ పార్టీస్ ఇవన్నీ డిఫరెంట్ అండి. ఒక్కొక్క జానర్ కి, ఒక్కొక్క మ్యూజిక్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మీరు రాక్ మ్యూజిక్ తీసుకోండి. రాక్ మ్యూజిక్ అంటే ఈజీ లిజనింగ్, వింటారు, పాడతారు. అదొక కరియోకే అన్న రాక్ మ్యూజిక్ అన్న ఇదంతా ఒక ఎంజాయ్మెంట్, ఒక పీస్ఫుల్ గా విన్నామా, పాడామా, వెళ్ళిపోయామా. అది చాలా డిఫరెంట్ జానర్. మళ్ళీ మీరు హిప్ హాప్ ఇంకా బాలీవుడ్ మ్యూజిక్ అనుకోండి, కొంచెం డాన్సింగ్, కొంచెం డ్రింక్స్ అవి బాగానే ఉంటుంది. మీరు ఆ ఎంజాయ్మెంట్, ఆ ఇన్వాల్వ్మెంట్ అవుతూ మీరు డ్రింక్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అదొక టైప్. ఈ నెక్స్ట్ లెవెల్ ఏదైతుందో మీరు అంటున్నారు, నేను అన్నాను అదే. ఎందుకంటే జనానికి మీరు ఎగ్జాక్ట్లీ చెప్పండి, అంటే జనం ఎవరైతే ఆడియన్స్ లేకపోతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి తెలియటం కోసమే. బట్ ఇలా ఉంటది, తల్లిదండ్రులు చూడొచ్చు, ఇలా ఉంటది. తమ పిల్లలు చాలా మంది హైదరాబాద్, బెంగళూరులో చాలా మంది చదువుకుంటూ ఉంటారు అక్కడ. బట్ వాళ్ళు అలవాటు పడినారు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఎలా ఉంటది, జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. రేవ్ పార్టీ అంటే నాకు చాలా మంది చెప్తారు అక్కడ అందరూ బట్టలు లేకుండా డాన్స్ చేస్తారు, ఇలాంటి ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు. నిజమైన అసలు ఏంటిది? ఈ రేవ్ పార్టీస్ కి ముజ్రా పార్టీస్ కి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే, రేవ్ పార్టీ అంటే ఏంటి, ఏముంటది అక్కడ అసలు? అంటే కొంతమంది అంటున్నారు అక్కడ వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజే ₹1,00,000, 2,00,000 ఉంటుందండి. అంత ఉంటుంది అసలు? మరి అంతగా ఉండదు, ఎందుకంటే మీరు ఒక ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వస్తున్నారు. సో మీరు ఒక ఆర్టిస్ట్ ని బాగా ఫాలో అవుతారు, ఆయన మ్యూజిక్ బాగా ఇష్టము అంటే అంత పేమెంట్స్ ఉంటుంది. అంటే మరీ లక్షలలో కాకపోవచ్చు, కానీ ఒక థౌజండ్స్లలో ఉంటాయి. ఓకే, డిపెండ్స్ మీరు ఏ ప్రొఫైల్ కేటగిరీలు వెళ్తున్నారు అనేది. ఈ ₹1,00,000 ఈ రే పార్టీస్ కేటగిరీస్ చాలా అప్లిఫ్ట్. అది
అది ఎలా అంటే నెక్స్ట్ లెవెల్ టాక్సికేషన్ అది. సో మోస్ట్లీ ఈ మధ్య మీరు వింటూ ఉన్నారు ఈ ముజరా పార్టీస్, రే పార్టీస్, ఇవి డిఫరెంట్. రే పార్టీస్ అనేది మీకు కంప్లీట్లీ హైలీ టాక్సిక్, ఐదర్ మీరు ఆల్కహాల్ అనుకోండి, లేదంటే మీరు డ్రగ్స్ అనుకోండి, ఏదైనా సరే మీకు హై టాక్సికేషన్. మీరు ఓవర్ ఆల్కహాల్ తీసుకోవడం కూడా హై టాక్సికేషన్ చెప్పాలంటే. మీరు కాన్షియస్నెస్లో ఉండరు. మీరు ఆ బీట్, ఆ మ్యూజిక్ ని ఫీల్ కావడానికి తీసుకునే సప్లిమెంట్ అనుకోండి. అదే ముజరా పార్టీ అనుకోండి, అది అలగ్ వైబ్. అది ఎలా అలగంటే ఏంటి, ఏముంటది ముజరా పార్టీ అని చెప్పండి, పర్లేదు. అంటే ఇప్పుడు ముజరా పార్టీ అంటే అర్ధనగ్నంగా డాన్సులు చేయడము, టాప్లెస్ డాన్సెస్ ఓకే చేయడము, వాళ్ళ మ్యూజిక్ అనేది డిఫరెంట్ ఉండడము. అంటే మనము ఇప్పుడు ఈ మధ్య మూవీస్ లలో వచ్చిన కొన్ని సాంగ్స్ ఐటమ్ నంబర్స్ అంటారు కదా, ఐటమ్ నంబర్స్ ప్లే చేస్తుంటే అలాగనే టాప్లెస్ గా ఉండి డాన్స్ చేయడం, ఇవన్నీ ముజరాలో వస్తాయి. అంటే నాకు తెలియదండి, ఇప్పుడు ముజరాలో అంటే ఎవరైతే పార్టీ అరేంజ్ చేస్తున్న ఎవరైతే మేనేజర్ ఉంటారో గర్ల్స్ ని తీసుకొచ్చి, అంటే వేరే స్టేట్ నుంచి గర్ల్స్ ని తీసుకొచ్చి వాళ్ళు ఇలా డాన్సులు చేస్తూ ఉంటే జస్ట్ వీళ్ళు ఉంటారా, లేకపోతే ఎవరైతే వీళ్ళు కూడా అలాగే డాన్స్ చేస్తారా? వీళ్ళు బంచ్ ఆఫ్ గ్రూప్ అయ్యేసి ఆర్గనైజ్ చేసుకుంటారు. ముజరా పార్టీ ఏదైతుందో అది ప్రైవేట్ గా ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళ సెట్ ఆఫ్ క్రౌడ్ ని పిలిపించుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, బయట వాళ్ళు ఎవరు విదిన్ చైన్ లూప్ లో ఉంటుంది అది. ఓకే, అది విదిన్ సర్కిల్ అది అంటే బయట వాళ్ళని ఎలవ్ చేయరు, వాళ్ళు ఇంటర్నల్ గా చేసుకున్న పార్టీస్ అది ముజరా పార్టీ. అండ్ దీంట్లో మోస్ట్లీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలా అంటే ఏజ్ తరబడి, ఏజ్ అయిపోయి మాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ లేరు, మా గర్ల్ ఫ్రెండ్స్ లేరు, సో వాళ్ళకి ఇటువంటి పార్టీస్ బాగా నచ్చుతాయి. కానీ ఈ జనరేషన్ ఏదైతే మన టీనేజ్ అడల్టరీ ఏదైతే ఉందో, ఈ జనరేషన్ కి ఈ మత్తు అలవాటు బాగా అయిపోయింది. స్టార్టింగ్ అయ్యేది మాత్రం అది ఒక ట్రై చేద్దాం, ఒక ట్రైలర్ గా చూద్దాం, 1, 2, 3, 4 అలా అవుతూ అది అడిక్షన్ కి మారుతుంది. ఓకే, అది ఎంత లీడ్ కి అయిపోతుంది అంటే మీరు రీసెంట్ గా వినే ఉంటారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి కాలేజ్ జాయిన్ అయ్యి తను ఇంటి నుంచి దూరం వచ్చి హాస్టల్లో స్టే చేయడము, స్లోగా తనకి ఆ డ్రగ్స్ అడిక్షన్ తోటి తను ఆ డ్రగ్ దొరకని సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇటువంటి పార్టీస్. ఎలా అంటే మీరు అది అన్కాన్షియస్నెస్ అనుకోండి, స్టార్ట్ అవ్వడం మాత్రం ఒక్కసారి ట్రై చేద్దాం, ఆ ఒక్కసారిలో ఏముంది ఒకసారి ఏముంది చూద్దాం అని చెప్పి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్కసారి కాస్త ఆ ఒక్కసారి ఎందుకు లేదు నాకు అనే దాకా వెళ్తుంది. ఒక్కసారి అనుకుంది, ఒక్కసారి ఎందుకు లేదని దాకా వెళ్తుంది, ఎందుకు లేదనేది.